తులసి గోంగూర చికెన్ మర్చిపోయారంట మేడం. మీకు సారీ చెప్పి ఇచ్చిరమ్మన్నారు. సారీ మేడం. అప్పుడే నాకు తెలిసిపోయింది ఇది హోటల్ టేస్ట్ అని. ఇంకా చెప్తే బాగుండదు కదా అని మెచ్చుకున్నాను. ఇప్పుడు వాడొచ్చే సీన్ మొత్తం రివర్స్ చేసేశాడు. రే రే సైలెంట్గా ఉండండి, నవ్వకండి. ఝాన్సీ, నిన్ను అందరూ మెచ్చుకుంటున్న టైంలో ఈ ట్విస్ట్ ఏంటి? అంటే నువ్వు వంట చేయలేదా? నీకు వంట రాదా? అంతే కదా? అది వంట నేను ఫస్ట్ నుంచి నాకు డౌట్ కొడుతూనే ఉంది. ఇన్ని వెరైటీలు ఇంత రుచిగా గబగబా ఎలా వండగలదు అని. నా డౌట్ ఇప్పుడు మాత్రం క్లియర్ అయింది. రే విష్ణు, ఝాన్సీ, నువ్వేమన్నా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే ఇంకోలో ఏదైనా ప్లాన్ చేయాలి కానీ నువ్వే వండావని కలర్ ఇచ్చి రెస్టారెంట్ నుంచి ఆర్డర్ ఇవ్వడం ఏంటి? ఈశ్వర్, ముందు మీ శ్రీమతికి వంట చేయడం వచ్చో రాదో కన్ఫర్మ్ చేయమని చెప్పు. రేవతి, ఝాన్సీకి ఎందుకు వంట రాదు? కొన్ని ఇక్కడ వండి కొన్ని బయట నుంచి తెప్పించుంటుంది. ప్రయత్నం అయితే చేసింది కదా, అది చాలు. అందరూ నోరు మూసుకుని తినండి. అమ్మా, నోరు మూసుకొని ఎలా తింటావమ్మా? రే జ్యోతి, నిన్ను ఝాన్సీ, నువ్వు కూడా కూర్చొని తిను. అవునవును, ఏ రెస్టారెంట్ నుంచి తెప్పించిందో కానీ చాలా టేస్టీగా ఉంది. కూర్చొని తిను ఝాన్సీ, బిల్లు కూడా ఎక్కువే అయి ఉంటుంది కదా. అయ్యో ఝాన్సీ, ఝాన్సీ, నా వంట బాగుందని ఇంట్లో వాళ్ళందరూ నన్ను మెచ్చుకుంటే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంట్లో నుంచి నేను బయటికి ఎలా వెళ్ళాలి? బట్టలు సర్దుకుని వెళ్ళాలా? ఇలా కట్టుబట్టలతో వెళ్ళాలా? అంటే రెప్పి పొడుస్తున్నావా? నువ్వు చెప్పిన మాటే కదా ఝాన్సీ. నువ్వు వంట బాగా చేస్తే నన్ను ఏకంగా ఇల్లే వదిలి వెళ్ళిపోమ్మని ఛాలెంజ్ చేసావు కదా. సరే, నువ్వు ఇప్పుడేదో ప్లాన్ చేసుకుని వచ్చుంటావు కదా, అదేంటో చెప్పు.
నాకంటే గొప్పగా వంట చేసి నా మీద గెలిచి ఇక్కడ కూడా నువ్వు నాకు బాస్గా ఉంటావనుకుంటే అలా ఓడిపోయావేంటి ఝాన్సీ? నువ్వు నెగ్గావని తెగ సంబరపడిపోకు. గెలిచిన ఆనందాన్ని ఎవ్వరైనా సంబరంగా ఫీల్ అవుతారు ఝాన్సీ. నేను కూడా అలానే ఫీల్ అవుతున్నాను. ఇందులో తప్పేముంది? అయినా మనమెప్పుడైనా పౌరుషానికి పోయి పందెం కాసినప్పుడు అందులో నిజాయితీగా ప్రదర్శించాలి కాని తెలివితేటలు ప్రదర్శించి రెస్టారెంట్ నుంచి ఆర్డర్ తెచ్చి నువ్వే వండినట్టు కలరిచ్చి ఇంట్లో ఎంతమందున్నామో అందర్నీ మోసం చేయకూడదు. నీకెవరైనా అబద్ధం చెప్పినా నిన్ను మోసం చేసినా నువ్వు ఎంత ఆవేశంతో ఊగిపోతావో అలాంటి ఆవేశమే ఇక్కడ అందరికీ ఉంటుంది కదా. లక్ష్మి ఇలారా. ఏంటంటీ? సరే, మనం అనుకున్న మాట ప్రకారమైతే ఇప్పుడు నేను ఏది చెప్తే అది నువ్వు వినాలి, ఏది చెప్తే అది చెయ్యాలి. సరేనా? లక్ష్మి అసలేం మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరూ? ఆ మాటలేంటి? ఆంటీ చూస్తుంటే గట్టిగానే ఛాలెంజ్లు విసురుకుంటున్నట్టున్నారు. ఛాలెంజ్లా? ఇప్పుడు ఈ పట్టీలు నువ్వు నా కాళ్ళకి పెట్టాలి. వాట్? నేను నీ కాళ్ళకి ఈ పట్టలు పెట్టాలా? అంటే నేను నీ కాళ్ళు పట్టుకోవాలా? అవును. ఏంటి నామోషిగా అనిపిస్తుందా? నీ ఈగో హర్ట్ అవుతుందా? నువ్వు కావాలని నాతో ఆడుకుంటున్నావు కదా. నువ్వు ఎలా అయినా అనుకో, అది నీ ఇష్టం. నా ఛాలెంజ్ ప్రకారం నేను కూర్చోమంటే నువ్వు కూర్చోవాలి, నించోమంటే నువ్వు నించోవాలి. ఎక్కడ్నుంచి ఇప్పట్నుంచి నీకు నాకు మొదలయ్యింది. సో ఈ పట్టీలు నా కాళ్ళకి పెట్టు. రేవతి చెప్పినట్టు ఝాన్సీ వినడమేంటి? ఆశ్చర్యంగా ఉందే. ఆంటీ కాసేపట్లో మనకంతా అర్థమవుతుంది. అలాగే చూస్తూ ఉండండి. మీరేం ఎమోషన్ అవ్వకుండా, టెన్షన్ పడకుండా కాసేపు చూడండి. అలాగే. అంటే మనం ఆడియన్స్ అనుకోండి. సరే సరే. దా. వచ్చి పెట్టు. ఏంటలా చూస్తున్నావు? పెట్టు.
నువ్వు కావాలని కింద పడేసి నాతో నీ కాళ్ళు పట్టించుకోవడానికి ఇలా ప్లాన్ చేస్తున్నావు కదా? ఇది నా ప్లానే అనుకో, నా శాడిజమే అనుకో. ముందు నా కాలికి పట్టీలు పెట్టు. వంట చేయడంలో ఓడిపోయావు, అందరి ముందు తేలిపోయావు. మనమనుకున్న మాట ప్రకారం నేను ఏది చెప్తే అది నువ్వు చెయ్యాలి, భరించాలి. పెట్టు. నా ఇద్దరు కోడళ్ళు వంటగదిలోకి వస్తే ఎంత మంచి ఆడపిల్లలు, వంట కూడా వచ్చాని నేను సంబరపడిపోతే వీళ్ళ మధ్య ఇలాంటి పోటీ జరిగిందేంటి? ఆంటీ వారు మొదలైపోయింది. తీసుకో. ఓ, అవమానంగా ఫీల్ అవుతున్నావా? అయితే ఒక పని చెయ్యి. తప్పైపోయిందక్కా, ఆవేశంతో ఏదో అన్నాను, పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించు అని దండం పెట్టి క్షమాపణ అడుగు. అప్పుడు పెద్ద కోడలిగా నేను నిన్ను క్షమించేస్తాను. వాట్? నేను నిన్ను క్షమాపణ అడగాల? హ, నేను నీ బాస్ని. నువ్వు నాకు బాస్వి ఆఫీస్లో, ఇక్కడ కాదు. నీ యాటిట్యూడ్ చూస్తుంటే కాలి పట్టీలు పెట్టేలా లేవు. అంటే నువ్వు మాట తప్పినట్టే కదా? అప్పుడు నిన్ను నేను తోటికోడలుగా చూడకుండా మాట తప్పిన మనిషిగానే జీవితాంతం చూస్తాను. ఇప్పుడు చెప్పు, నువ్వు పట్టీలు పెడతావా, మాట తప్పుతావా, క్షమాపణ అడుగుతావా? ఈ మూడే ఆప్షన్స్, నీదే చాయిస్. టైం నీది. వంట నేను చేయకపోవడం వల్ల నీకు కలిసొచ్చింది. నువ్వు చేసింది చీటింగ్. నువ్వు ప్రయత్నం చేసి ఫెయిల్ అవ్వలేదు, అందర్నీ చీట్ చేశావు. పెట్టు. ఆ రోజు అందరి ముందు నీ చెప్పులు ఇంట్లో నుంచి నాతో బయట పెట్టించావు కదా? ఇది అంతకంటే అవమానమేం కాదు, ఇది తక్కువే. పెట్టు. హలో రేవతి, ఈ చెప్పులు తీసుకెళ్లి బయట పెట్టు. పెడతావా, క్షమాపణ అడుగుతావా? పెట్టు. ఇది రణరంగం, రణచదరంగం, జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సగదాహం, పరిలోపల పోరుకి సన్నాహం. అర్జున గణశాస్త్రం, గర్జన పిడుగాస్త్రం, సురకత్తుల యుద్ధం, శత్రువు సిద్ధం. ఇది మా రణహోమం. సూపర్ సూపర్.
ఇప్పుడు ఛీ, నాకు చాలా తృప్తిగా ఉంది. మైండ్ చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. నీ మీద నాకున్న ఈగో చల్లారితే ఇంత హాయిగా ఉంటుందా? ఒక బాస్ అసిస్టెంట్ కాళ్ళు పట్టుకొని పట్టీలు పెట్టడం చాలా పెద్ద విషయం. వెరీ గుడ్ ఝాన్సీ. నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది. ఆంటీ, ఇద్దరి మధ్యన పాత కక్షలు కూడా చాలానే ఉన్నాయి. అవునవును లక్ష్మి, ఇద్దరికిద్దరే. ఆఫీస్ కక్షలన్నీ రేవతి ఇలా తీర్చుకోవాలనుకుంటోంది. ఇంకా ఆఫీస్లో మాత్రం ఝాన్సీ ఊరుకుంటుందా? కదా, వీళ్ళు ఇంట్లో కోడళ్ళలా కాదు, పాము ముంగిసల్లా ఉన్నారు. బాయ్. వస్తున్నారు, పద పద. అయ్యో లక్ష్మి, ఏంటిది? చిన్న చిన్న తగువులే కదా, తీర్చేద్దాం. వీళ్ళిద్దరినీ కలిపేద్దాం అనుకుంటే ఇది చాలా పెద్ద విషయంలా కనిపిస్తోంది. రేవతి ఇంటి పెద్ద కోడలవ్వడం ఝాన్సీ అస్సలు జీర్ణించుకోలేకపోతుంది ఆంటీ. రేవతి కూడా తనేమీ తక్కువ కాదన్నట్టు బాగానే కౌంటర్ ఇచ్చేస్తుంది. ఇద్దరు ఇద్దరే. ఇద్దరు ఇద్దరే అన్నట్టుంటే రేవతినేమో ఝాన్సీ ఆఫీసులో ముప్పు తిప్పలు పెడుతుంది. ఇక్కడ ఇంట్లో ఝాన్సీని రేవతి ఆడుకుంటోంది. కలిసిమెలిసి ఉండాల్సిన తోడి కోడళ్ళు ఇలా కలహాల బాట పడితే వీళ్ళ కాపురాలేం కావాలి? వీళ్ళిద్దరిలా గొడవ పడుతున్నారని విష్ణుకి ఈశ్వర్కి తెలిస్తే వాళ్ళ మనసు ఎంత గాయపడుతుంది. ఒకవైపేమో నా మీద పంతంతో ఝాన్సీ ఈశ్వర్కి దూరంగా ఉంటోంది. ఇప్పుడు రేవతితో గొడవ పడుతూ ఉంది. ఏం చేద్దాం లక్ష్మి? ఆంటీ, పెళ్లిళ్ళు జరిపిస్తే చాలు, మంచి కోడళ్ళొస్తే చాలు అని మీరు చిత్ర విచిత్ర ప్రయత్నాలు చేసి చాలా కష్టాలు పడి అనుకున్నది సాధించారు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు. అర్థం చేసుకునే కోడళ్ళు వస్తే చాలు, వాళ్ళని నా కడుపును పుట్టిన పిల్లల్లా చూసుకుందామని ఎంతో ఆశపడ్డాను. కోడళ్ళైతే వచ్చారు, కానీ నువ్వన్నట్టు ఇలాంటి పరీక్షలు ఎదురవుతాయని మాత్రం నేను అస్సలు ఊహించలేదు. అంటే ఇప్పుడేం చేయబోతున్నారా ఆంటీ? వదిలిపెట్టను లక్ష్మి. పాము ముంగిసల్లా ఉన్న వీళ్ళని స్నేహితులుగా మారుస్తాను. నా కొడుకుల పెళ్ళిళ్ళు ఎంత సవాలుగా తీసుకుని జరిపించానో అంతే విజయవంతంగా నా కోడళ్ల మధ్య వచ్చిన కలహాలు తీరుస్తాను. వాళ్ళిద్దరినీ కలుపుతాను. మీ అనుభవంతో, మీ పుస్తకాల నాలెడ్జ్తో ఆలోచిస్తే మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. అది అప్లై చేసి మీరు వాళ్ళని ఖచ్చితంగా కలపగలరు. వాళ్ళ కాపురం చక్కబెట్టగలరా ఆంటీ? నా పిల్లలే నా ప్రాణం లక్ష్మి. వాళ్ళు సంతోషంగా ఉంటేనే నేను కూడా సంతోషంగా ఉంటాను. చదువు చదువు బాగా చదువు అని ప్రతి రాత్రి నాకు నరకం ఏంటో. అసలే పెళ్లి లేటు, ఇక శోభనం కూడా. ఇలా లేట్ అయితే ఇంకెంత నరకం. నా బాధ తనకేమైనా అర్థం అవుతుందేమో చూడు. ఏంటి సారు, ఏదో గొనుక్కుంటున్నారు? అబే ఏం లేదు. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లో జనరల్గా ఒక డౌట్ వచ్చి నాతో నేనే మాట్లాడుకున్నాను. అవును, నువ్వేంటి స్పెషల్గా డ్రెస్సులు రెడీ చేసుకుంటున్నావు? ఎందుకంటే రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నువ్విక్కడ పెద్ద కోడలుగా, రెండో కోడలుగా ఝాన్సీ ఉండడం, ఆఫీసులోనేమో బాస్గా ఝాన్సీ, అసిస్టెంట్గా నువ్వు పనిచేయడం గ్రేటే కదా. ఝాన్సీ దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేయడం గ్రేటా? ఇదిగో
నా రెసిగ్నేషన్ లెటర్. నీ రాజీనామా చల్లదు.